ఇక్కడ యూత్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళని అడుగుదాము. ఎవరు కొట్టేస్తారు మీరు? ఎందుకు? మేము ఎవరికి ఓటేసాం, ఎందుకు ఓటేసాం అనేది చెప్పేదానికంటే ముందు మీకు కొన్ని విషయాల మీద మేము అవగాహన ఇవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్‌గా ఏంటిదంటే మన మలకపల్లి గ్రామంలో ఎస్సీ జనరల్ అనేది రావడం జరిగింది. దాంట్లో భాగంగా కొందరు ఉత్సాహవంతులైన యువకులు ముందుకెళ్ళినాం, అనుభవజ్ఞులు వెళ్ళినాం. పార్టీ కోసం కష్టపడే వాళ్ళ మీద అందరం కలిసి మేము బలపరుచుకోవడం అనేది విషయం ఏంటిదంటే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ రోజున ప్ర స్థానికంగా ఎవరైతే ప్రజలల్లో నిత్యం ప్రజలల్లో ఉంటూ సేవే లక్ష్యం అనే భావనతో ఎవరైతే ఉన్నారన్నారో సార్ వాళ్ళని గుర్తించడం జరిగింది. యువతగా మాకు కూడా అవకాశం రావాలని అన్ని గ్రామంలో ఉన్న 2873 ఓట్లల దగ్గర ప్రతి ఓళ్ళ దగ్గర మేము చర్చించుకొని అందరం కలిసి ముందుకు పోవడం జరిగింది. దానిలో విషయంగా సార్ ఏం చేశారంటే మంచినైనా చెడునైనా గత 30 సంవత్సరాలుగా ఉ ఎవరికైతే అంటే మనం ఏదైతే ఇక్కడ మనం చూసామో గెలిచినోళ్ళ దానికంటే ఓడిపోయినోళ్ళకి ఆ బాధ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు సార్ ఎవరైతే అభ్యర్థినిగా బలపరిచారో ఆ అభ్యర్థి ఏంటిదంటే మనకు కష్టంలోనైనా, సుఖంలోనైనా, బాధలనైనా, ఎల్లనైనా స్థానికంగా ఇక్కడ జనాలతోనున్నది. అందుకనే మేము కూడా మా ఆశయం కంటే వాళ్ళ అనుభవం గొప్పది. వాళ్ళ అనుభవానికి మా ఆశయం గనుక తోడైందనుకో మా గ్రామం అనేది అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నది. ఇక్కడ ఏదైతే మేము నియర్ బై ఏదైతే కాజుపేటకు 10 కిలోమీటర్ల దూరం ఉన్నాం, స్టేషన్ గన్పూర్‌కు 10 కిలోమీటర్లు. కానీ ఇక్కడ ఏదైతే మోరోవర్‌గా జరగాల్సిందో ఆ అభివృద్ధి అనేది వెనుకబడ్డది. దానిలో భాగంగా మేము ఇప్పుడు అందరం యువకులం. గ్రామంలో ఉన్న అన్ని కులాల యువకులు, అన్ని సంఘ పెద్దలు కూడా ఏకధాటిగా నిర్ణయం తీసుకొని ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా ముందుకు పోతాను. దాంట్లో ప్రజలందరి దగ్గర నుండి కూడా మంచి సానుకూలమైన స్పందన ఉన్నది. మేము ఆశించిన దానికంటే కూడా వాళ్ళే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఒక పర్సన్‌ని అని మనం అనుకుంటున్నామో ఆ పర్సన్ గురించి వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ఏంటిదంటే గతంలో నాకు తెలిసినంత వరకైతే 2 సార్ల ఓటమి చేసినా గానీ పరాజయం పాలైంది. ఎందుకు ఆ రోజున పరాజయం పాలైంది అంటే వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ మేము యువతగా మేము వాళ్ళ ద్వారా మేము మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీ ఉద్దేశ్యం ఏంది? అసలు మీది ఏంది? మీరేం చేయదలుచుకుంటున్నారంటే మా అందరికి ఇచ్చిన హామీ ఏంటిదంటే భవిష్యత్తు మీది. భవిష్యత్తు మీది. మిమ్మల్ని చూసి ముందుకనేది అడుగు వేయడం జరుగుతది. దాంట్లో భాగంగానే నేను 2 సార్లు పరాజయం పాలైనా గానీ జనాలలోనే ఉన్నా. నేను పార్టీ కోసం అంత నిస్వార్థంగా కష్టపడ్డా. నాకు తెలిసినంత వరకు, నాకు వీలైనంత వరకు గ్రామ అభివృద్ధిలో నా తోడ్పాటు ఉన్నదనేది వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మేము మా అన్ని కులాల సంఘ పెద్దల దగ్గరికి కూడా వెళ్ళినాం. ఏంది అసలు మన గ్రామ భవిష్యత్తు ఏంది? దానిలో భాగంగా కూడా ఇక్కడ ఒక ఎస్సీ కులం అనే కాదు, బీసీ కానీ, ఓసీ కానీ లేకపోతే వివిధ కులాల అన్ని పెద్ద మనుషులు కూడా ఏకధాటి నిర్ణయం ఎవరినైతే అభ్యర్థిగా బలపరుచుకున్నామో వాళ్ళు సరైన వ్యక్తి. ఈ రోజున మన గ్రామ అభివృద్ధికి ఏమన్నా అభివృద్ధి మన గ్రామంలో ముందుకు పోవాలంటే వాళ్ళు సరైన అభ్యర్థి అని మనం చెప్పడం జరిగింది. సో మేము అన్ని రకాలుగా విశ్లేషించుకొని ఇప్పుడు సార్ ఎవరైతే కడియం శ్రీహరి సార్ ఏదైతే మాట ఇచ్చిండో యువతకు మాట ఇచ్చిండు, పెద్దలకు మాట ఇచ్చిండు, పార్టీ అభ్యర్థికి మాట ఇచ్చిండు. వాళ్ళందరితోని సానుకూలంగా ముందుకు పోయి అత్యధిక మెజార్టీతోని మేము గెలుస్తామని అయితే మేము అనుకుంటున్నాం. వాళ్ళని కూడా జనాలు ఇప్పుడు మేము ఎందుకంటే నేనొక్కడినే అనేది నేను చెప్పడం కాదు. వాళ్ళని కూడా మేము బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఏదైతే ఉన్నదో నిజంగానే సామాన్య ప్రజలు ఏది కోరుకుంటాళ్ళు, దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా అన్నది ఇక్కడ మేము ఒక 100 మంది యువకులం కలిసి ప్రతిరోజు అంటే ఇంతకుముందు మాకు ఎస్సీ మహిళ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎస్సీ జనరల్ వచ్చింది. ప్రతిరోజు జనాలల్లో అసలు అవ్వ ఏమైతుంది, తాత ఏమైతుంది, పరిస్థితి ఏందన్నప్పుడు అందరూ కలిసి స్పందించిన విషయం ఏందంటే అభ్యర్థి ఏదైతే ఉన్నారో ఆమె ఆశతోనే వత్తలేదు బిడ్డ, ఆశయంతోనే వస్తుంది. అభివృద్ధే ఆమె కావాలనుకుంటుంది. గ్రామానికి వచ్చే ప్రతి రూపాయిని గ్రామంలోనే నేను పెడతా అనేది మాకు చెప్పడం జరిగింది. ఇక్కడున్న యువకులం అందరం కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ గ్రామంలో వినబడే ఏకైక పేరు గిన్నారపు లతా రామస్వామి. ఇక్కడ సారు ఎవరినైతే అభ్యర్థిని సూచించిండో అభ్యర్థిని గెలిపించుకోవడానికి జనాలందరూ ముందుకు వెళ్తున్నారు. అంటే గతంలో మీ యూత్‌కి ఎవరు సపోర్ట్ ఎక్కువ లేకుండేనా? యూత్‌కి ఎక్కువ సపోర్ట్ లేకుండానా అంటే ఈ రోజున నా ఏజ్ 32 సంవత్సరాలు మేడం. మాకు ఏమైంది అంటే గతంలో మా ఏజ్ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్క యువకులు పోరాడిళ్ళు. కానీ ఇంత అవేర్‌నెస్ అనేది లేదు. సొసైటీలో ఏం జరుగుతుంది, జనాలలో ఏం జరుగుతుంది, ఒక గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఏం చేయగలుగుతాం, కేంద్ర ప్రభుత్వం నుండి ఏమొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమొస్తుంది, అసలు మనం ఎందుకు ఇవాళ ఒక గ్రామంలో ఎందుకు మనం
వెనుకబడుతున్నాం అనేదానికి ప్రశ్నించడానికి యువకులే ముందున్నారు. అవేర్నెస్ ఉన్నది. దానిలో ఉద్దేశంగా భాగంగానే అందరితోని చర్చలు అయితే జరుగుతున్నాయి మేడం. మాకు తెలిసినంత వరకు ఇక్కడ సార్ ఎవరినైతే బలపరిచిండో అభ్యర్థి ముందంజలో అత్యధిక మెజార్టీతో ఉంటారని మేమైతే ఆశపడుతున్నాం. చివరిగా మీరు మలక్పల్లి యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను గ్రామ ప్రజలకైనా గ్రామ యువతకైనా మేము చెప్పదలసింది ఒకటే, విలువలతోని కూడిన రాజకీయమే మా లక్ష్యం. ఈ రోజున మేము గ్రామంలో ఇక్కడ ఒక 100 మందిని కలిసి ఎందుకు తిరుగుతున్నామంటే, ఓ రాజకీయం అంటేనే ఏదో చేయడం, లేకపోతే డబ్బుతోనో లేకపోతే ఆర్థికంగానో ఇదనేది కాకుండా నిజమైన నిస్వార్థమైన విలువలతోని కూడిన రాజకీయమే మా అభివృద్ధి, మా లక్ష్యం, అది మా ఎజెండా. దానిలో భాగంగానే మాలో ఫస్ట్ ఒకరిలో మేము మార్పు తేవాలంటే ఫస్ట్ మేము మారాలి. ఆ మార్పే లక్ష్యంగా చేసుకొని అన్ని కులాలకు సంబంధించిన వివిధ ఇక్కడ ఉన్న అన్ని కులాలు మా గ్రామంలో ఒక 10 నుండి 12 యూతులు అనేటివి ఉన్నాయి. అన్ని కులాలకు సంబంధించిన యువకులతో కూడా సంప్రదింపులు అనేటివి చేసినాం. వాళ్ళ దగ్గర నుండి మంచి ఆదరణ ఉన్నది జనాలకు. ఓకే, మరి అసలు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? విషయంరావు. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? గిన్నారపు లత కోటేద్దాం అనుకుంటాను. దేనికండి? గిన్నారపు లత ఇదివరకు 2 సార్లు ఓడిపోయింది కాబట్టి కడియం శ్రీ గారు ఇప్పుడు మళ్ళీ ఆసామికే టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆసామినే చేసి ఆసామినే గెలిపిద్దామని ఆలోచనతో అందరం ముందుకు వచ్చినాం. అందరం కూడా ఇప్పుడు ఆసామికే చేసి ఆసామికే ఓటేస్తాం. కడియం శ్రీహరి ఇచ్చారు కాబట్టి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఓటేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే? కడియం శ్రీ గారు టికెట్ ఇవ్వకుండా కూడా ఆసామికే చేద్దామనే ఆలోచన మాకున్నది. అందులో కడియం శ్రీ గారు కూడా టికెట్ ఇచ్చిండు, మాకు కూడా సహకరించిండు. ఆసామికే మేము చేద్దామనే ఆలోచన మీద అందరం తిరుగుతాను. అంటే ఎందుకు గతంలో అభివృద్ధి అనేది ఏం జరగలేదా మీ గ్రామానికి? గతంలో జరిగింది. ఆసామి చేసే కాడికి ఆసామి చేసిండు. ఎప్పటికీ ఆసామికే ఛాన్స్ చేయరు కదా. ఇదివరకు గెలిచిండు, మళ్ళీ కూడా వాళ్ళ భార్య గెలిచింది. మళ్ళీ ఆసామి కూడా నాకు కావాలని తిరిగితే ఇక మేము అంత పిచ్చోళ్ళం. ఆసామి మేము పిచ్చోళ్ళం కాదు కదా. ఈ సామి 2 సార్లు ఓడిపోయింది, ఈ సామి కూడా చేద్దామని అందరం కలిసి చేస్తాను. మీ పేరు? ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? నా పేరు మహేందరు. నేను తాపీ మేస్త్రి పని చేస్తాను. నేను గిన్నారపు లత గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించాలంటే గిన్నారపు లత గారే చేస్తారని నమ్ముతా ఉన్నా. ఎందుకు నమ్ముతానంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చింది. ఎందుకు అనంటే ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రజలలోనే ఉన్నది, ప్రజలతోనే తిరిగింది, ప్రజలతోనే పార్టీ పరంగా కానీ ప్రజల కోసం అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి గెలిపిస్తే, ఈసారి కంపల్సరీ గెలిపిస్తే ఇంకా ప్రజల్లో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందనే ఆలోచన మాకున్నది. కాబట్టి మేము గిన్నారపు లత గారికే ఓటేసి గెలిపించుకుందామని, నేనే కాదు దాదాపుగా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే యొక్క ధ్యేయంతో ముందుకు పోతూ ఉన్నారు. అంటే గతంలో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. అభివృద్ధి అని అంటే వాళ్ళ స్వలాభం కోసమే చేసుకున్నారు. గతంలో 3-4 సర్పంచులు మారిండ్రు కానీ ఏది సక్రమైన పనులు చేయలేదు. సీసీ రోడ్లు సరిగా పోయలేదు, సైడ్ కాలువలు పోయలేదు, కరెంటు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. ఏది కూడా వాళ్ళు అంతంత మాత్రంగా చేసి వాళ్ళ లబ్ధి కోసమే చేసుకునేది తప్ప గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రయత్నం చేయలేదు. కాబట్టి మేము ఈ యొక్క గిన్నారపు లత గారిని గెలిపించుకోవడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మరికొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? పేరు ఎల్లయ్య, తాటికాయలు ఎల్లయ్య. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? గిన్నారపు లతకు ఓటేసి ఆమెను గెలిపించి, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించి, కొంచెం ఇదివరకు 2 సార్లు ఓడిపోయింది కాబట్టి ఆమె సహకారం చేసి అందరం కలిసి గెలిపించి అభివృద్ధి పనులు ఊళ్ళే మంచిగా పనులు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అంటే ఏమేమి అభివృద్ధి జరగలేదు ఊర్లో ఇప్పటివరకు? మాకు సీసీ రోడ్డు రావట్లేదు, మళ్ళీ సైడ్ కాలువలు, మళ్ళీ పోతే కొన్ని ఇండ్లు పోతే మాకు అక్కడ మా ఎస్సీ కాలనీకి రోడ్డు సౌకర్యం, శ్మశానం వారిక గురించి రోడ్డు సౌకర్యం కావాలి. అవన్నీ వాళ్ళు ఇదివరకున్న సర్పంచులు ఏం పట్టించుకోలేదు, అంతంత మంది చేసి ఊక్కున్నారు. ఇప్పుడు ఆమెను గెలిపించుకొని మంచి పనులు చేయించుకుందాం అనే ఆలోచనతో మేము ముందుకు సాగుతాం. సో మరి విన్నారు కదా ప్రజలు చెప్తున్న మాటల్ని. గ్రామస్తులందరూ కూడా గిన్నారపు లత గారికే మా ఓటు అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, అటు మోరీలు కావచ్చు, ఇవి కూడా కరెక్ట్గా లేవంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మేము ఈ గిన్నారపు లత గారిని గెలిపిస్తే అన్ని అభివృద్ధి చేస్తారంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది.